నేనంటున్నానని అనుకో కానీ ఒక మంచి అమ్మాయికి అన్యాయం చేయబోయే కదా మీ తమ్ముడికి పరిస్థితి వచ్చింది. చూడు, చేసిన తప్పు తెలుసుకుని ఇదే శిక్షని పశ్చాత్తాపడితేనైనా చావు బతుకుల్లో ఉన్న మీ తమ్ముడు బతికి బయటపడతాడే. అది మానేసి శాపనార్థాలు పెడతావంటే ఇంత జరిగినా కాస్తైనా మార్పు రాకుంటే ఎలా? ఈ టైంలో తప్పుడు మానేసి నా తమ్ముడు ఎలా ఉన్నాడు కనుక్కోవచ్చు కదా. నువ్వు కనుక్కుంటావా లేకపోతే నేను వెళ్ళి కనుక్కోమంటావా? ఉండు కనకం, వాళ్ళు లోపల చెకప్ చేస్తున్నారు కదా, నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేయటం తప్పితే నువ్వు వెళ్ళి చేసేదేముంది చెప్పు. మాట్లాడకుండా ఉండు. తలకు చాలా బలమైన గాయం తగిలింది. పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇమీడియట్గా స్కానింగ్ తీయాలి. వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే సంతకాలు తీసుకో. ఓకే సార్, ఫిలప్ చేసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ బ్లడ్ రిలేషన్స్ మీరేనా? నేనే బాబు. ఎందుకు? కొంచెం ఈ పేపర్ మీద సంతకం పెట్టండి. అదేంటంటే సంతకం పెట్టమంటాడు? అంటే వాడి పరిస్థితి దారుణంగా ఉన్నట్టే కదా. బాబు, నా తమ్ముడికి ఏం జరిగిందో చెప్పు బాబు. ఏమైందో చెప్పు బాబు. కనకం, నువ్వు సంతకం పెట్టు. వాడికేం కాదు, ట్రీట్మెంట్ ముందు ఇవన్నీ మామూలే. బాబు, నా తమ్ముడికి ఏం జరగలేదు కదా బాబు. చెప్పు బాబు. బాబు బాబు ఏమండి, చెప్పమని చెప్పండి. నా తమ్ముడికి ఏం కాలేదని. అతను కాంపౌండర్, ట్రీట్మెంట్ గురించి అతనికి ఏం తెలుసు? ఆ విషయం డాక్టర్ గారికి తెలుస్తుంది. నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు. ఉంటానండి, ఉంటాను, ధైర్యంగా ఉంటాను. నా తమ్ముడికి జరగనానిది ఏదైనా జరిగిందో ఆ శ్రావణి కుటుంబాన్ని, ఆ సుబ్రహ్మణ్యాన్ని ప్రాణాలతో వదలనండి. వదలను, వదలను. వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నారు? పదండి. శ్రావణి, పదండి, టైం అవుతుంది. రండి, టైం అవుతుంది. మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. శ్రావణి, ఇప్పుడు అర్థమైందా మనం ఎక్కడికి వచ్చామో? నువ్వు ఆశపడినట్టు ఇంజనీరింగ్ చదవబోతున్నావే. దీపా,
ఏమండి ఏంటండి ఇది? ఏయ్ ఏడవకండి. చూడండి, మీరు ముగ్గురు ఇక్కడే ఉండకుండా ఒకరు వెళ్ళి క్యూలో నిలబడండి. నేను వెళ్ళి మా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను. నేను అలా వెళ్ళగానే మీరందరూ మళ్ళీ కౌగులించుకొని ఏడ్చే ప్రోగ్రాం పెట్టకండి. ముందు సీట్ కన్ఫర్మ్ కానివ్వండి. ఆ తర్వాత తిరిగ్గా ఈ ప్రోగ్రాం అవసరం అనుకుంటే స్పెషల్గా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఆనంద్ బాష్పాలు కార్చొచ్చు. ఇదిగోండి, ఈ ఫామ్ తీసుకోండి. నేను ఇప్పుడే వస్తాను. మీ అందరూ కాఫీలు తాగారా? కాఫీలు తాగాం గాని అక్క, సుబ్రహ్మణ్యం ఇంకా రాలేదేంటి? ఏంటి కొత్తగా అలా అడుగుతావ్? సుబ్రహ్మణ్యం గురించి నీకు తెలీదా ఏంటి? వాడు ఇంటా బయట అన్ని పనులు వాడినెత్తనే వేసుకుంటాడు. అలాగే బ్యాంక్ లో కూడా అందరి పని వీడి మీద వేసుకుని చేస్తూ ఉంటాడు. ఆ మేనేజర్ కూడా వీణంత త్వరగా వదలడు. అక్కడికి ఇవాళ నువ్వే ముఖ్యంరా అని చెప్పి కూడా పంపించాను. ఎప్పుడొస్తాడో ఏం చేస్తాడో కూడా తెలీదు. ఇలా రోజు హడావుడి పెడుతూనే ఉంటాడు. అరే లావణ్య, వాళ్ళు వచ్చేసారమ్మా. నితీష్, వెళ్ళి ఫ్రూట్స్ తీసుకునిరా. యా అలాగే. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం వదినా. నమస్కారం లావణ్య, అండి. హారతివమ్మా. అభి, హారతి వెలిగించు. లావణ్య, దిష్టి పారేసిరామ్మా. రా. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ రోజు నీ జీవితానికే కాదు, నాకు చాలా ముఖ్యమైన రోజే. రామ్మా, లోపలికి రా. రండి. ఏంటి కళ్ళు కనిపించట్లేదా? సారీ అండి. వెళ్ళు వెళ్ళు. నితీష్, అవి అక్కడ పెట్టు. అమ్మా లావణ్య, ఏంటమ్మా? మహేశ్వరం లోపలికి తీసుకెళ్ళమ్మా. సరేనమ్మా. రండి. కూర్చోండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సార్ భోజనాలు వచ్చాయి, ఎక్కడ పెట్టమంటారు? అలా తీసుకెళ్ళి లోపల పెట్టండి. అలాగే సార్. ఏమ్మా, భోజనాలు వచ్చేసాయి, కానీ అసలు మనిషి మీ అబ్బాయి సుబ్రహ్మణ్యమే రాలేదు. స్నేహితుడు పెళ్లికని వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఆ విషయం తెలుసమ్మా. పెళ్లిళ్లు చేయించడం వాడికి పిల్లలాటల్లా ఉన్నాయి. పెళ్లి కానిచ్చి త్వరగా రారా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. వెళ్ళినంత తొందరగా రాడు. అయినా వాడు చెప్పిన టైం ఇంకా కాలేదులేండి, వస్తూనే ఉంటాడు. ఫ్రెండ్స్కి పెళ్లి చేయడంలో తప్పులేదమ్మా, కానీ ఆ హడావిడిలో ఈరోజు తన నిశ్చితార్థం అని మర్చిపోలేదు కదా. అబ్బే, అలాంటిదేం లేదండి. వాడికన్నీ గుర్తే. పెళ్ళయ్యాక అట్నుంచటు బ్యాంకుకెళ్ళి చిన్న పనుంది చూసుకొచ్చేస్తానన్నాడు.
అన్న టైంకి టెన్షన్గా వచ్చేస్తాడు. సరే. పెళ్లి కొడుకా, నేను మీ ఇంటికి వచ్చేస్తున్నాను. ఇంక నా గుప్పెట్లో నుంచి అస్సలు జారుకోలేవు. ఎప్పుడు నా మనసులోనే ఉంటావు. అండర్స్టాండ్? ఆల్బమ్ చూసారా? అవి మా అన్నయ్య చిన్నప్పుడు ఫొటోస్. బాగున్నాయా? చాలా బాగున్నాయి. సరే, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. అవును, మీ అన్నయ్య ఎప్పుడొస్తాడు? అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ నరేష్ శ్రావణి పెళ్లికి వెళ్ళాడు. ఈ పాటికి పెళ్లి అయిపోయి ఉంటుంది, వచ్చేస్తాడు. సరే, నేను అందరికీ కాఫీలు ఇచ్చేసి వస్తాను. సరే. బుజ్జి, షూర్ మామ. డ్రైవర్ కాఫీ తీసుకో. ఏంటి చూస్తావు? తీసుకో. డ్రైవర్లా కనబడుతున్నానా? ఏంట్రా? సారీ సార్, కొంచెం లేట్ అయింది. ఏంటే ఏమనుకుంటున్నారు? సింపుల్ గా సారీ చెప్తే సరిపోతుందే. సార్ టైం అవుతుంది, లోపలికి వెళ్ళు. ఓకే సార్. ఏంటమ్మా? ఏంట్రా వాడింకా రాలేదు? మనం ఫోన్ చేస్తే ఇదిగో వచ్చేస్తున్నా అన్నాడు. ఆ మాటని కూడా చాలాసేపు అయింది. ఇంకా రాలేదేంట్రా? ఆ అమ్మాయి తండ్రి ముందు నిలబడ్డానికే భయంగా ఉంది. చివరి నిమిషంలో వీడేం సమస్య తెచ్చిపెట్టడు కదా. వీడేమన్నా వంకర వేషాలు వేస్తే నేనెవరికి మొహం కూడా చూపించలేను. ప్రతి విషయంలో ఇలా టెన్షన్ పెడతాడేంట్రా? వీడి దిగులే ఎక్కువైపోతోంది. సదాశివా, అత్తయ్యా పిలిచారా? అత్తయ్యా లేదే, నేనేం పిలవలేదే. ఏదో సుధా అన్నట్టు వినిపిస్తేను సదాశివా అనుకున్నానులే. అలాగా, సుధా అన్నట్టు అనిపించి అడిగానంతే. మీరెందుకత్తయ్యా అలా ఉన్నారు? ఒరే పదరా. సుబ్రహ్మణ్యం వాడాట వాడు మొదలుపెట్టాడు. వాడొస్తాడనే నమ్మకం అయితే నాకు పూర్తిగా పోయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అటాక్ మొదలవుతుంది. కాస్త ఈ టిఫిన్ తిను. నాకేమొద్దండి. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఇలా ఏం తినకుంటే ఎలా చెప్పు? పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. లేచి నిలబట్టడానికైనా బాధపడటానికైనా ఓపిక ఉండాలి కదా. వాడు అలా పడుకోనుంటే నన్ను ఎలా తినమంటారండి? దిగులు పడక కనకం, వాడికేం కాదు, బాగా అయిపోతుంది. ఏమయ్యా? ఏంటయ్యా ఏంటి? దాన్ని వాడిని పట్టుకొని లోపలేసారా లేదా? నేను ఆ విషయం మాట్లాడటానికే వచ్చాను మేడం. మీరు కొంచెం మెల్లగా మాట్లాడండి. ఏంటయ్యా పనికి మళ్ళీ మాటలు? నేనెందుకు మెల్లగా మాట్లాడాలి? కనకం, నువ్వు కాస్త ఆగు, నేను ఆయనతో మాట్లాడతానుగా. ఏంటండి మీరు మాట్లాడేది? వెళ్ళి ఒకసారి మా తమ్ముని చూడండి, వాడు ఎలా పడున్నాడు. అసలు వాళ్ళ చలనం ఉందా? వాడు అలా పడుండని చూస్తే ఈయన ఎలా మాట్లాడతాడా? ఊరికే యూనిఫామ్ వేసుకుంటే సరిపోదు. నా తమ్ముడిని కొట్టి దాన్ని తీసుకెళ్లిపోయాడే, ఎంతసేపు అయింది? వాడిని పట్టుకొని లోపలేసి చిత్తుపోదావా? ఇక్కడికి వచ్చి విచారం చేస్తాడంటాడేంటండి? కనకం, నువ్వు ఇట్రా, రా రా చెప్తాను. రా రా రా, వదలండి. కూర్చో. కాసేపు ఓపిక కూర్చో, నేను మాట్లాడతాను. సార్, అది తన తమ్ముడికి అలా జరిగిందని బాధలో మాట్లాడింది. సిఐ నరసింహారెడ్డితో అలా మాట్లాడడం దానికి అలవాటు. అలాగే మీతోనూ మాట్లాడింది. మీరు మనసులో పెట్టుకోకండి. అతనంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్. సరే,
ఆ విషయం వదిలేయండి. ఇప్పుడు ఈ విషయం చెప్పండి. అసలు కళ్యాణ మండపంలో ఏం జరిగింది? మండపంలో వాస్తవంగా జరిగింది ఏమిటంటే, ఇదండి జరిగింది. ఆ సుబ్రహ్మణ్యమే ఇదంతా చేశాడు. చేయటం చూసారా? అంత గ్యారంటీగా చెప్తున్నారు. లేదు సార్, మేము రంగనాథం గదిలోకి వెళ్ళగానే అతనే దీపం కుందితో కొట్టాడని బైర్రాజ్ చెప్పాడు. ఏం బైరాజు, నిజమేనా? అవును సార్, వాడే కొట్టాడు. మీరన్నది నిజమే అయితే వాణ్ణి వెంటనే అరెస్ట్ చేసి లోపల పడేస్తాను. పదండయా. ఎరా జోసఫ్, తెచ్చావారా? తెచ్చానురా. ఇదిగోరా మామ, నువ్వు అడిగిన డబ్బు. ఓకే, నువ్వు ఒక పని చేయి. ఈ డబ్బు తీసుకువెళ్ళి అక్కడ కౌంటర్ ఉంది, అక్కడ కట్టేసి రిసిప్ట్ తీసుకొని ఆఫీస్కి వచ్చేసాయి. నేను అక్కడే వెయిట్ చేస్తాను. సరేరా. తొందరగా వెళ్ళు. ఏమండి, అయిపోయిందో పిలప్ చేయడం? అయిపోయిందండి. గార్డియన్ సిగ్నేచర్ చేయాలి. ఆ సంతకం మీద మీరే చేయొచ్చు కదా. చెయ్యొచ్చు. సర్లే, ఇటివ్వండి.